ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం ప్రైజ్ ద లార్డ్. మరింత బిగ్గరగా దేవుని బిడ్డలైన వారందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా. చాలా సంతోషం. అనేక దినముల తరువాత మీ మధ్యలో నిలబడటానికి ప్రభు ఇచ్చిన ఈ యొక్క సదవకాశాన్ని బట్టి, సౌకర్యాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం, చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏలయనుగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ బైబిల్ ఆత్మీయ పోరాటాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. స్పిరిచువల్ వార్ఫేర్ గురించి బైబిల్ తెలియజేస్తుంది. మనము విమోచించబడి దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడ్డాము, దేవుని బిడ్డలుగా. అయితే విరోధి అయినటువంటి సాతానుడు ఒకడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. విరోధి అయినటువంటి సాతానుడు మనము దేవునికి సన్నిహితముగా దేవుని కుటుంబంలో ఉంటున్న దానిని బట్టి మనల్ని ఏ విధంగా దేవుని నుండి దూరం చేయడానికి, ఆత్మీయంగా మరణానికి దారి చూపడానికి, పరలోక మార్గము నుండి నరకపు మార్గం వైపు మనల్ని మళ్లించడానికి వాడు రకరకాల పోరాటాలు చేయడానికి, యుద్ధానికి మనతో దిగాడు. మనతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు, మనతో పోరాటం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మనము రాజు బిడ్డలుగా అపవాదితో మనము యుద్ధం చేయాలి, పోరాడాలి, అపవాదిని పారదోలాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి పోరాడుతున్నాం? ఎవరు పోరాటం చేసినా విజయం కోసం పోరాటం చేస్తారు. కానీ మనము విజయము పొందిన వారిగా విజయము నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నాం. ఆమేన్. విజయము పొందిన వారిగా ఉన్నాము, విజయాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నాం. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి ఆయన ఆల్రెడీ అపవాది యొక్క తలను చితుకగా త్రొక్కేశాడు. సాతానుడు ఓడిపోయాడు. అయితే ఓడిపోయాడు. యేసయ్య విజయశీలునిగా ఆయన తిరిగి లేచాడు. అపవాది ఓడిపోయాడు, యేసయ్య విజయవంతునిగా ఉన్నాడు. ఇప్పుడు మనం యేసయ్య వైపు ఉన్నాం, అపవాది వైపు లేము, యేసయ్య వైపు ఉన్నాము. ఇప్పుడు యేసయ్య వైపు ఉన్నటువంటి మనకు విజయం ఆల్రెడీ ఉన్నది. అయితే నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోయారా, నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోయారా, నా దగ్గర పాపపు బానిసత్వం నుంచి మీరు వెళ్ళిపోయారా అని చెప్పి సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే తిరిగి యేసయ్య దగ్గర ఉన్నటువంటి మనల్ని, విజయములో ఉన్నటువంటి మనల్ని తిరిగి ఓటమిలోనికి తేడానికి వాడు రకరకాలుగా పోరాడుతున్నాడు. అందుకనే మనము యేసయ్య వైపు ఉన్నటువంటి మనము మన విజయాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము విమోచన, మనల్ని పాపపు బానిసత్వం నుండి విడిపించడం మాత్రమే కాదు, ఒక యుద్ధానికి మనల్ని ఎన్నుకున్నది విమోచన. ఆమేన్. అందుకనే మనతో సాతానుడు పోరాడాలనుకుంటున్నాడు, రకరకాలుగా యుద్ధం చేయాలనుకుంటున్నాడు. వాడు ఏ విధంగా పోరాడతాడు? ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాము, 2 గుంపుల వారు కనపడుతున్నారు మనకి. ఇక్కడ 2 గుంపులు, సాతాను పక్షముగా పోరాడే 2 గుంపులు కనపడుతున్నారు. ఒక గుంపేమో ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. వీరందరూ ఒక గుంపు అన్నమాట. రెండో గుంపేమో దురాత్మల సమూహం అంట, అంటే దెయ్యాలు. ఈ 2 గుంపులు దేవుని బిడ్డలను ఎలాగైనా నరక మార్గంలోనికి తీసుకెళ్లాలని, ఎలాగైనా. చాలామంది అనుకుంటారు అసలు దేవుడు మంచివాడైతే నరకాన్ని ఎందుకు చెయ్యాలా? అంటే తన బిడ్డల్ని నరకాన్ని పంపించడానికి దేవుడు అనుమతిస్తున్నాడా? నిజాన్ని చెప్పాలంటే నరకాన్ని దేవుడు తన బిడ్డల కోసం చేయలేదు,
సాతాను కోసం, వాడి అనుచరుల కోసం నరకాన్ని చేస్తే ఇప్పుడు సాతాను గాడు ఏం చేశాడంటే, ఏంటి మీరు దేవునితో పరలోకానికి వెళ్ళిపోతారా, మేమేమో నరకానికి వెళ్ళిపోవాలి, మీరేమో దేవునితో పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పి సాతానుడు మానవులను మోసపుచ్చి వాడి కొరకు, వాడి అనుచరుల కొరకు సిద్ధపరిచినటువంటి నరకానికి తీసుకెళ్ళడానికి శతవిధాలుగా పోరాడుతున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి 2 గుంపులు ఉన్నాయి. ఒకటి ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, వీరందరూ ఒక గుంపు. రెండవదిగా దురాత్మల సమూహము, అనగా దెయ్యాలు, ఇది రెండవ గుంపు. దెయ్యాల విషయంలో మనం చూసినట్లయితే సాతాను రాజ్యంలో దెయ్యాలు సర్వెంట్స్గా ఉన్నారు. ఎవరు? పనివారు, కేవలం దాసులు. పైన ఉన్నటువంటి లోకనాథులు ఏదైతే చెప్తారో ఆ స్క్రిప్ట్ తెచ్చి చేయడమే వారి పని. లోకనాథులు, అధికారులు ఏం చెప్తారో ఆ పని చేయడమే ఈ యొక్క దురాత్మల పని. వాళ్ళు స్క్రిప్ట్ రాస్తారనమాట. నువ్వు వెళ్ళి పలాని కుటుంబాన్ని పీడించు, పలాని కుటుంబానికి రోగం దా, నువ్వు వెళ్ళి పలాని కుటుంబాన్ని నాశనం చేయని చెప్పి దురాత్మలకు ఆర్డర్స్ చేస్తారు. రాతలు రాసి, మనం కొంతమంది అంటారు రాతలు కొంతమంది తలరాత అంటా ఉంటారు. నిజానికి చెప్పాలంటే దేవుడి బిడ్డలమైన మనందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. అయితే మనకై మనం చెరిపేసుకుంటూ సాతానుడి యొక్క స్క్రిప్ట్లోనికి వెళ్ళిపోతున్నారు చాలామంది. అధికారులు, లోకనాథులు, ప్రధానులు రాతలు రాసి, ఇదిగో ఈ స్క్రిప్ట్లో వాళ్ళని బాధించు, ఈ స్క్రిప్ట్లో వాళ్ళని నాశనం చేయని చెప్పి దురాత్మను పంపిస్తారు. దురాత్మను పంపిస్తే ఈ దెయ్యాలు వచ్చి ఆ కుటుంబాలను పట్టి పీడిస్తూ ఉంటాయి. ఈ దెయ్యాలకు శరీరం లేదండి, శరీరం లేదు. ఈ భూమి మీద ఏ పని చేయాలనుకున్నా కానీ ఏదో ఒక మనిషి లోపలికి దూరి మాత్రమే చేయగలరు. ఏదో మరి యొక్క మనిషిలోనికి దూరాలి. అందుకని చాలామంది దెయ్యాలు పట్టిన వాళ్ళు మన దగ్గరికి వస్తా ఉంటే దైవ సేవకులు ఆ చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యాలు బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే దెయ్యాలకు శరీరం లేదు కనుక ఏదో ఒక మనిషి శరీరం కావాలి. దాని యొక్క అజెండా, దాని యొక్క పనిని నెరవేర్చడానికి ఏ శరీరం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ శరీరాన్ని ఆ దెయ్యాలు ఎన్నుకొని ఆ దెయ్యాల్లో వాటిలోకి దూరి రకరకాలుగా పనులు చేస్తూ ఉంటాయి. ఇక దెయ్యాలకు శరీరం లేదు, కానీ ప్రధానులు, అధికారులు, లోకనాథులకు మాత్రం, లోకనాథులు దెయ్యాల్లాగా ఒక మనిషికి పట్టాల్సిన పని లేదు. దెయ్యాలైతే మనుషులు దూరి చేస్తాయి, వీరికి మనిషిలో పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే వీరి పని అంతా ఏంటంటే ప్రదేశాలను ప్రదేశాల మీద ప్రభావాన్ని చూపటం. ఈ విషయం మీకు ఇంకా అర్థం కావాలంటే, ప్రదేశాల మీద ప్రభావం చూపడం ఏంటి? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అంట మంచి ప్రార్థనాపరుడు, దేవుడంటే మంచి నమ్మకంగా ఉండేవాడు. ఇతనికి ట్రాన్స్ఫర్ వచ్చింది, అతను చేస్తున్నటువంటి జాబ్లో ట్రాన్స్ఫర్ వచ్చి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు, రూమ్ తీసుకున్నాడు, అక్కడే ఉంటున్నాడు. అయితే క్రమక్రమేణా అతను ఆత్మీయతలు దిగజారడం ప్రారంభమైపోయింది. రోజు ప్రార్థన చేసేవాడు, చిన్నగా ప్రార్థన సమయాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. ముందు బైబిల్ మీద విరక్తి వచ్చింది, బైబిల్ చదవాలనిపించలేదు. ఆ తర్వాత ప్రార్థన కూడా చిన్నగా తగ్గించుకుంటూ వచ్చాడు. అట్లా చిన్నగా దేవునికి దూరం అయిపోయాడు. ఆ తర్వాత అతనిలో రకరకాల కోరికలు పుడుతున్నాయి. నేను కూడా గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే పోలా, నేను కూడా లోకుల్లాగా గాలికి తిరిగితే పోలా, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇట్లాంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. అతను భయంకరంగా పోరాటాన్ని అనుభవించి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా, దేవా ఎందుకని, నేను అక్కడ ఉన్నప్పుడు, ఆ ఊరిలో ఉన్నప్పుడైతే నేను బాగా నమ్మకంగా ఉన్నాను, ప్రార్థనలో ఎదిగాను, ఆత్మీయతలో ఎదిగాను, సంఘంలో ఎదిగాను, పరిచర్యలో ఎదిగాను ప్రభా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది నాకు? ఎందుకని నీరసం వచ్చేస్తుంది, భారంగా అనిపిస్తుంది, ఎందుకని అని చెప్పి మొరపెడితే దేవుడు అతనికి చూపించాడంట, ఈ ప్రాంతంలో ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మ ఎవరో తెలుసా? ఈ ప్రాంతాన్ని భయంకరమైనటువంటి కామపు ఆత్మ ఏలుబడి చేస్తుంది. అందుకని చూడు, బయటికి వెళ్ళి ఒక్కసారి చూడు, ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ ప్రాంతంలో వ్యభిచారపు పనులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కారణం, ఆ ప్రాంతం మీద ఏలుబడి చేసేటువంటి దురాత్మ పేరేంటంటే వ్యభిచారపు ఆత్మ, కామపు ఆత్మ. ఆ ప్రాంతాన్ని వదిలి ఈ మనిషి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాడంటే గిన అక్కడ మళ్ళీ ప్రార్థనలో ఉండగలుగుతాడు. తిరిగి తన ప్రాంతానికి వచ్చాడంటే ప్రార్థనలో ఉండగలుగుతాడు. ఆ ప్రాంతంలో ప్రార్థనలో ఉండడం చాలా భారం అయిపోతూ ఉంటుంది అతనికి.
దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అధికారులు, ప్రధానులు, లోకనాథులు అనేవారు ప్రాంతాల మీద ప్రభావాన్ని చూపుతారు. ఉదాహరణకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొన్ని ప్రాంతాలలో ఆత్మహత్య చేసుకుని ఎక్కువ చనిపోతూ ఉంటారు. కొన్ని ఊర్లలో అసలు ఎందుకురా ఈ ఊరికి పోతే ఏంది ఇంతమంది చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఏమైంది వీళ్ళకి? ఆ గ్రామ పెద్దలకు కూడా తెలియదండి కారణం ఏంటంటే ఆ గ్రామంలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతాయి. కారణం ఏంటంటే ఆ గ్రామం మీద ఆత్మహత్య ప్రేరేపిత ఆత్మ పనిచేస్తుంది. ఇదే ఈ అధికారులు, లోకనాథులు, ప్రధానులు. మరి కొన్ని చోట్ల ఊరిక నరహత్య చేసుకుంటా ఉంటారు, పొడుచుకుంటా ఉంటారు. మాటంటే గొడవలు, మాటంటే కోపం రేగుతూ ఉంటుంది. కారణం అక్కడ నరహత్య ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. మరి కొన్ని చోట్ల బద్ధకపు ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. బద్ధకంగా ఉండమే. ఆ ప్రాంతంలోకి వెళ్తే బద్ధకమే. ఉదాహరణ మీకు చెప్పాలంటే ఒడిస్సా అనేటువంటి ఆ ప్రాంతం ఉంటుంది. ఒడిస్సాలో పూరి జగన్నాథ్ అనేటువంటి ఒక దేవతను కొలుస్తారు అక్కడ. అతను 364 రోజుల దాకా మేబీ కేవలం ఒక్కరోజే సంవత్సరానికి లేచి లేస్తాడు. అంటే సంవత్సరం అంతా నిద్రపోతూ ఉంటాడు. ఆ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా అందరూ అదే విధంగా ఆయనను కొలుస్తారనమాట. వారందరూ కూడా ఇంకా బద్ధకంగా నిద్రపోవడమే స్టార్ట్ చేస్తారు. సరిగ్గా పనిచేయరు. ఆ ప్రాంతంలో 10 మంది చేసే పనులు మన ఆంధ్ర నుంచి ఒక్కడు చేయగలుగుతాడు. అదే ఆ ఒడిస్సా నుంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చామనుకో, ఆ వ్యక్తి 4 పనులు చేస్తారు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు చేయబుద్ధి కాదు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి బద్ధకపు ఆత్మ అతన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రాంతం నుండి విడిచి వచ్చేస్తే ఇక 4 పని కూడా చేస్తాడు ఇతను. కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో బద్ధకపు ఆత్మ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రధానులు, అధికారులు, లోకనాథులు అనేవారు ప్రాంతాల మీద ప్రభావం చూపుతారు. మనుషులకు పట్టి పీడించరు. మనుషులకు పట్టి పీడించేది ఎవరంటే దురాత్మలు. వీరు మనుషులకు పట్టి పీడించరు, కానీ ప్రాంతాల మీద ప్రభావాన్ని చూపుతారు. అందుకనే ఒక దురాత్మ మనిషికి పట్టి పీడించిందంటే యేసు నామములో పో అని చెప్పి దైవ సేవకులు ప్రార్థించగా యేసు నామములోని శక్తి, సేవకుల్లోని అభిషేకం యొక్క అధికారం వలన ఆ యొక్క దెయ్యం వెళ్ళిపోయింది. కానీ ఈ లోకనాథులు, ప్రధానులు, అధికారులకు ఏంటంటే యేసు నామములో పో అనేది కాదు. వీరితో ఏం చేయాలంటే పోరాటం చేయాలి. దేవుని బిడ్డలు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పోరాటం చేయాలి. యేసు నామములో పో అంటే కుదిరేది కాదు, పోరాటం చేయాలి. అందుకనే వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు పోరాడుచున్నది ఎవరంటే ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో పోరాడుతున్నారు. వారు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, ఈ దురాత్మలు వచ్చి పనిచేస్తున్నాయి. ఈ పోరాటం మనకు ఆత్మీయ పోరాటముగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వీళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారు దెయ్యాలకి. దెయ్యమా నువ్వు వెళ్ళి ఇట్లా ప్రేరేపించు, ఇట్లా నాశనం చేయమని స్క్రిప్ట్ రాసిస్తారు. ఇప్పుడు అందుకని దెయ్యాలు వచ్చి ఒక మనిషిని రెచ్చగొట్టి ముందుకు తీసుకొని రాగలవు. అదే వ్యక్తిని నిరాశపరిచి వెనక్కి తీసుకొని వెళ్ళగలవు. స్క్రిప్ట్ మొత్తం ఒక వ్యక్తికి కోపం పుట్టించగలవు, ఒక వ్యక్తిని కోపం అనచగలవు కూడా. దురాత్మలలో ప్రభావిత ఆత్మలు ఆ విధంగా పనిచేస్తాయి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇంత దెయ్యాల గురించి మేమందరం వింటున్నాము, కొంపదీసి మాకు దెయ్యాలు పడతాయా? మాకు దెయ్యాలు పడితే ఏంది పరిస్థితి? దేవుని బిడ్డలకు దెయ్యాలు పడతాయా? దేవుని బిడ్డలని పేరు చెప్పుకుంటున్న వారికి దెయ్యాలు పడతాయి. నిజంగా దేవుని బిడ్డలకు దెయ్యాలు పట్టవు. ఎందుకంటే తెలుసా, ఎందరూ దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారు దేవుని పిల్లలని చెప్తుంది వాక్యం. నీలో పరిశుద్ధాత్మ ఉంటే దురాత్మకు ఎటువంటి స్థానం ఉండదు. ఆమేన్. నీకు దెయ్యం పడుతుంది అంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నీలో లేడు. నీ హృదయం దేవునికి ఆలయముగా నువ్వు చేసుకున్న, శుభ్రపరిచావు, నీటిగా ఊడ్చి అమర్చావు, దేవుని ఆత్మను పొందుకోలేదు కనుక దెయ్యం వచ్చి, ఇంతకుముందు నేను ఉన్నప్పుడు ఒక్కనే ఉన్నానే, ఇప్పుడు 7 ఆత్మలు, మరీ చెడ్డమైన దురాత్మలు తీసుకొని వస్తానని చెప్పి లోపలికి వచ్చి సెటిల్ అయిపోతున్నాడు. అందుకనే విశ్వాసులమైన మనకు దేవుని ఆత్మను మనలో కలిగి ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజమే, దేవుని ఆత్మను మనం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ మన లోపల ఉంటే దురాత్మ వచ్చి మనకు పట్టలేడు. అయితే దురాత్మ మనల్ని పట్టడు, కానీ ఈ లోకనాథులు, అధికారులు, ప్రధానులు మాత్రం బయట నుండే మనతో పోరాటం చేస్తారు. ఆత్మను పొందుకున్నందుకు దురాత్మ నుంచి మనం
రక్షించబడుతున్నాం. కానీ ఈ అధికారులు, ప్రధానులు, లోకనాథుల పోరాటం నుంచి మాత్రం తప్పించబడం. ఎందుకంటే మనము విమోచించబడిన వారము గనుక విమోచన మనల్ని యుద్ధానికి ఎన్నికగా చేసుకుంది. ఆమేన్. విమోచన మనల్ని యుద్ధం కోసం ఎన్నుకున్నది. ఇంతకీ ఈ విరోధులందరూ ఎవరు? ఈ దురాత్మలు ఎవరు? లేకపోతే ఈ ప్రధానులు ఎవరు? లోకనాథులు ఎవరు? ఈ యొక్క అధికారులు ఎవరు? అసలు ఎందుకని వీరు విరోధంగా పనిచేస్తున్నారు మనకి అని మనం చూసినట్లయితే, దేవుని దగ్గర, పరలోకంలో దేవాతి దేవుని దగ్గర కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఆ కోటాను కోట్ల దేవదూతలు ప్రకటన గ్రంథంలో అంటారు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఆ యొక్క దర్శనాన్ని చూసిన దగ్గర కూడా మనకు కనబడుతుంది. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మరింత బిగ్గరగా చెప్దాం. లేయంగానే టీ కూడా తాగలే, టైం అవుతుందని గొంతెం ఎండిపోతుంది. ఓకే, దేవుని బిడ్డలందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఇప్పుడు సైతాను గాడు, ఈ విరోధులు, ప్రధానులు, వీళ్ళందరూ అసలు ఎవరు అసలు అని మనం చూస్తే, దేవుని దగ్గర కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతల్లో అందరూ ఒకటే స్థాయికి చెందిన వారు కాదు. కెరూబులు ఉన్నారు, సెరాబులు ఉన్నారు, ఆర్కేంజల్స్ ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు. వీరందరూ కూడా టాప్ లెవెల్స్లో ఉన్నటువంటి దేవదూతలుగా ఉన్నారు. అయితే టాప్ లెవెల్స్లో ఉన్నటువంటి వీరిలో కెరూబుగా పేరుగాంచినటువంటి సాతానుడు ఒక మంచి సంగీత విద్వాంసకునిగా ఉన్నాడు. దేవుని దగ్గర దేవుడు అతన్ని అందరికీ పై మంచి పొజిషన్లో పెట్టాడు. అందరికీ పైగా ఒక స్థాయిలో పెట్టాడు. అయితే ఈ యొక్క సాతానుడు దేవుడు తనకిచ్చినటువంటి ప్రాధాన్యతతో సంతృప్తి పడకుండా వాడు ఏమనుకున్నాడంటే, ఒక్కసారి ఆ యొక్క దేవుని సింహాసనం ఎక్కితే ఎట్లా ఉంటుంది? దేవుని సభా పర్వతం ఎక్కితే ఎంత బాగుంటుంది? ఒక్కసారి ఎక్కితే చాలు, ఒక్కసారి ఎక్కి చూద్దాం అని చెప్పి వీడు హృదయంలో దురాలోచన పొందాడు, వ్యర్థమైన ఆలోచన పొందాడు. అయితే హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు వెంటనే దేవుడు గ్రహించాడు. గ్రహించగానే ఈ సైతాన్ గాడు ఏం చేయాలి? అమ్మో, దేవుని దాకా వెళ్ళిపోయింది మ్యాటరు, నేను పశ్చాత్తాపడి ఏదో క్షమాపణ పొంది సాధారణంగా ఈ స్థాయిలోనే కొనసాగిపోతా అని అనుకోలేదు. ఈ యొక్క సైతాన్ గాడు ఏం చేశాడంటే, తెలిసిపోయిందా? తెలిసిపోని, నా పక్షాన, నా వెనకాల చాలా మంది దూతలు ఉన్నారు, మేమందరం కలిసి పోరాటం చేసైనా, యుద్ధం చేసైనా దేవుని యొక్క సింహాసనాన్ని దక్కించుకుంటామని చెప్పి అహంకారంతో, గర్వంతో వాడు ఏం చేశాడంటే, ఎంత మాత్రం పశ్చాత్తాపం పొందకుండా వాడు ఏం చేశాడంటే, అరే నా గ్రూప్ వాళ్ళందరూ చేతులు ఎత్తండ్రా అన్నాడు, నా పార్టీ వాళ్ళందరూ చేతులు ఎత్తండ్రా అన్నాడు. అప్పటికంట దాదాపు 3వ వంతంతా కూడా సాతాను పక్షానికి వచ్చారు. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతల్లో 3వ వంతు అంటే మామూలు విషయమా? 100 మందిలో 33 మంది, 1000 మందిలో 333 మంది, 1,00,000 మందిలో 33,333 మంది. ఇంతమంది జనాభా సాతాను పక్షాన, ఇంతమంది దూతలు సాతాను పక్షాన్ని నిలబడినప్పుడు సైతాను గాడు అనుకున్నాడు, నాకెంతమంది ఫాలోయింగ్ ఉంటే నాకంత ప్రాధాన్యత పెరుగుతుంది, నాకెంత ఫాలోయింగ్ ఉంటే నాకంత గౌరవం పెరుగుతుంది, నాకెంత ఫాలోయింగ్ ఉంటే అంత స్థానాన్ని నేను పొందొచ్చని సైతాను గాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు సైతానుతో పాటు 3వ వంతు దూతలను కూడా తుడిచిపడేశాడు పరలోకంలో. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇక్కడ ఉంటే ఏ నలుగురిని మళ్ళీ పాడు చేస్తావరా సైతానా? ఎడుంటే మళ్ళీ ఏ 10 మందిని నాశనం చేస్తావు సైతానా? పశ్చాత్తాపం పొందింటే మార్పు కలిగి ఉండేదేమో, దేవుడు క్షమించేవాడేమో. కానీ అహంభావంతో లేచి నిలబడ్డాడు, దేవుడు తుడిచేశాడు. ఇప్పుడు పైనుంచి కింద పడ్డారు దేవదూతలు. కింద పడిన తర్వాత వీరిని మనం అర్థం చేసుకోవాలంటే పడిపోయిన దూతలు అని పిలువబడుతున్నారు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? పడిపోయినటువంటి దూతలు. పడిపోయినటువంటి దూతల్లో టాప్ లెవెల్స్ వారు కూడా ఉన్నారు కదా. పరలోకంలో కెరూబులు, సెరాపులు, ఆర్కేంజల్స్, ప్రధాన దూతలు అని ఉన్నారు.
కాబట్టి పడిపోయిన దూతల్లో కూడా ఇప్పుడు సైతాన్ గడు ఏం చేశాడంటే, మనం పడిపోతే పడిపోయినాం, ఈ లోక రాజ్యాన్ని ఏలుకుందామని చెప్పి సైతాన్ గడు ఏం చేశాడంటే, వారిలో లోకనాథులను, ప్రధానులను, అధికారులుగా కొంతమందికి స్థానాలు ఇచ్చాడు, పొజిషన్స్ ఇచ్చాడు. పొజిషన్స్ ఇచ్చి ఈవిడ ఏం చేశాడో తెలుసా? పొజిషన్స్ ఇచ్చాడు. రెండవదిగా వారికి పనిని అప్పగించారు. పరలోకంలో ఉండే పని ఏంటి? నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానాలతో దేవుని ఆరాధించే ఒక గొప్ప ధన్యతను కలిగి ఉన్నారు వారందరూ. అయితే భూమి మీద వారు ఆకాశం నుండి, పరలోకం నుండి ఊడిపడ్డ తర్వాత, కింద పడిన తర్వాత, పడవేయబడిన తర్వాత వారి యొక్క పని ఏంటో తెలుసా? ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలను నాశనం చేయడమే వారి పని. నాశనం చేయడమే, ప్రాంతాలను ప్రభావితం చేయడమే. సైతాన్ గడు ఏం చేశాడంటే, లోకనాథులను, ప్రధానులను, అధికారులను వారిని స్థానాలు ఇచ్చి ఇప్పుడు ఏం చేశాడంటే, భూమిని భాగాలుగా చేసి భూభాగాలను వారికి అప్పగించాడు. భూభాగాలను భాగాలు చేసి వారికి అప్పగించాడు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నిజానికి కూడా లోకనాథులు ఉన్నాడు. ఒక 7 మంది లోకనాథులను పెట్టాడు. 7 మంది లోకనాథులను పెట్టి 7 మందిని పిలిచాడు. అరే, ఇగో మీకు పనులు అప్పగిస్తున్నా అని చెప్పి భూమి వైపు చూసి 7 ఖండాలను చూశాడు. 7 కాంటినెంట్స్ ఉన్నాయి మనకి. 7 మందిని లోకనాథులను పిలిచి, ఇదిగో మీ 7 మందిని 7 ఖండాలను తీసుకోండి అన్నాడు. అరే, నువ్వేమో ఏషియా ఖండాన్ని తీసుకో, ఆసియా ఖండాన్ని తీసుకో, నువ్వేమో ఈ యొక్క అంటార్క్టికా తీసుకో, నువ్వేమో ఆఫ్రికా తీసుకో, నువ్వేమో యూరప్ తీసుకో, నువ్వేమో సౌత్ అమెరికా తీసుకో, నువ్వేమో నార్త్ అమెరికా తీసుకో అని చెప్పి 7 ఖండాలను 7 మందికి విభజించి మీరే ఈ ఖండాల మీద నాయకులు అన్నాడు. ఆ తర్వాత అంతటితో వదిలిపెట్టాడా? కాంటినెంట్స్ మాత్రమే కాదు, ఖండాలు మాత్రమే కాదు, ఇప్పుడు వారి కంటే కొంచెం తక్కువ స్థాయి దూతలను పిలిచి వారిని ప్రధానులుగా పెట్టి వారిలో ఒక పొజిషన్ వారికి ఒక పొజిషన్ ఇచ్చి, ఇప్పుడు మీరేమో ఏషియా ఖండాన్ని పంచుతున్నాం మీకు అని చెప్పి ఆసియా ఖండంలో 47 దేశాలకు అధిపతులుగా పెట్టాడు. నువ్వేమో ఇండియా తీసుకో, నువ్వేమో పాకిస్తాన్ తీసుకో, నువ్వేమో చైనా తీసుకో, నువ్వేమో రష్యా తీసుకో అని చెప్పి వాడి క్రింద ఉన్నటువంటి కొంచెం తక్కువ స్థాయి దూతలకు ఈ యొక్క దేశాలను అప్పగించాడు. అంతటితో వదిలిపెట్టాడా? దేశాలు పోయినాయి, ఇప్పుడు రాష్ట్రాలకు వచ్చాడు. భారతదేశంలోనికి వద్దాం. భారతదేశంలోకి వచ్చి 28 రాష్ట్రాల దగ్గరికి వచ్చి సైతాన్ గాడు వారి కంటే ఇంకా కొంచెం తక్కువ స్థాయి దూతలను పిలిచి, ఇదిగో ఈ యొక్క రాష్ట్రాలన్నిటిని మీరు ఏలుబడి చేయండి అని చెప్పి, ఇదిగో ఆంధ్రప్రదేశ్ నువ్వు తీసుకో, తెలంగాణ నువ్వు తీసుకో, తమిళనాడు నువ్వు తీసుకో, బెంగళూరు నువ్వు తీసుకో అని చెప్పి వారి కంటే కొంచెం తక్కువ స్థాయి దూతలకు వాటి మీద అధికారం ఇచ్చాడు. రాష్ట్రాలతో వదిలిపెట్టలే, మళ్ళా డిస్టిక్ వైడ్గా వచ్చాడు, జిల్లాల వైడ్గా వచ్చాడు. జిల్లాల వైడ్గా వచ్చి ఇంకొంచెం తక్కువ స్థాయి దూతలను పిలిచి, అరే వారిని ఏం చేశాడంటే, మీరు ప్రకాశం జిల్లా తీసుకోండి, మీరు నెల్లూరు తీసుకోండి, మీరు నంద్యాల తీసుకోండి, మీరు కర్నూలు తీసుకోండి అని చెప్పి వారికి కూడా జిల్లాల వైడ్గా డివైడ్ చేశారు. అంత మాత్రం వదిలిపెట్టలా, వారి కింద కూడా మళ్ళీ కొంచెం తక్కువ స్థాయి దూతలను పిలిచాడు. వారిని పిలిచి వారినేమో నియోజకవర్గాల వైడ్గా డివైడ్ చేసేసాడు. అరే, మీరేమో మార్కాపురం తీసుకోండి, మీరేమో దర్శి తీసుకోండి, మీరేమో గిద్దలూరు తీసుకోండి అని చెప్పి నియోజకవర్గాలకు కూడా వాడు దెయ్యాలను పెట్టేశాడు. నియోజకవర్గాలతో వదిలిపెట్టలా, దాని కింద మండలాలకు వెళ్ళిపోయాడు. తల్లుబాడు మండలం తీసుకో, ఆ మండలం తీసుకో, ఈ మండలం తీసుకో, అంతటితో వదిలిపెట్టలా. పట్టణాలు కూడా పంచాడు. పరిసర ప్రాంత గ్రామాలకు కూడా గ్రామాలకు వాడి దెయ్యాలను పంపించాడు. గ్రామాల మీద దెయ్యాలను పంపించి గ్రామాలతో వదిలిపెట్టలా, మళ్ళా క్రింద వీధులకు వెళ్ళాడు. స్ట్రీట్స్, ఎవ్రీ స్ట్రీట్, ప్రతి గొంతులో వాడికి సంబంధించినటువంటి దెయ్యాలను పెట్టాడు. గొంతు దాకే కదా అనుకుంటే కాదు, మళ్ళీ కొంతమంది పిల్ల దెయ్యాలను పిలిచి, అరే మీరు ఇన్ని గృహాలను చూసుకోండిరా, మీరు ఇన్ని గృహాలు తీసుకోండిరా, మీరు ఈ గృహాలను పీడించండి రా అని చెప్పి ఆ గృహాలను కూడా దెయ్యాలకు అప్పగించాడు సాతాను. ఇప్పుడు అందుకనే మన కుటుంబాల్లో ఏదైనా జరిగిందంటే వెంటనే ఇన్ఫర్మేషన్ సైతాన్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. పై అధికారం నుంచి ఆ అధికారం నుంచి వెళ్ళిపోయింది. ఈ దెయ్యాలే మన కుటుంబాలను పీడించేది. హల్లెలూయా.
ఒక్కొక్కసారి ఏదో మనం వెళ్ళి తాయెత్తులు వేసుకుంటే పోయిద్దేమో అనుకుంటాం. కొంతమంది అంతే చేస్తారు. ఏమన్నా రోగం వచ్చిందంటే వెళ్ళి తాయెత్తులు వేసుకుంటారు. ఈ దెయ్యం గాడు మీ ఇంటి ఓనర్ ఏం చేస్తాడు తెలుసా? మన ఇంటి ఓనర్ కాదు, అన్యుల ఓనరు. మనం రక్తము చేత కడగబడిన వారము, దేవుని ఆత్మ కలిగిన వారము. మనకు సెక్యూరిటీగా దేవుని దూతలను ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని దూతలు ఉన్నారు మనకి, మనల్ని రక్షించడానికి. యాడ ఈ దురాత్మలు మనం పాడు చేస్తారో, తన దూతలను మనల్ని సెక్యూరిటీగా పెట్టారు. ఆమెన్. ఒక్కోసారి తాయెత్తు వేసుకుంటే పోయిద్దేమనుకుంటారు చాలా మంది. ఈ మనిషి ఏమనుకుంటాడు తెలుసా? ఈ దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? ఏదైనా ఒక రోగాన్ని తెస్తుంది. రోగాన్ని తెచ్చి ఆ రోగం పోగొట్టడానికి మళ్ళీ ఈ దెయ్యపు దురాత్మ ప్రభావం కలిగినటువంటి వ్యక్తిని, మనిషిని ఇతని దగ్గరికి పంపించి ఈ మనిషిలో ఉండి మాట్లాడుతుంది. అన్నా పలానా చోట తాయెత్తు లేస్తున్నా, ఆ తాయెత్తు తెచ్చుకుంటే ఊరికనే పోయిద్దన్న అంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు? తాయెత్తు తెచ్చుకుంటే పోయిద్దంట అని చెప్పింది దురాత్మే, తెచ్చింది రోగం తెచ్చింది దురాత్మే. ఇతను ఏం చేస్తాడంటే తాయెత్తు దగ్గరికి వెళ్తాడు. వీడు తాయెత్తు తెచ్చుకోవడానికి పోయినప్పుడు ఈ దురాత్మ వచ్చి ఈ పైన అధికారులతో మాట్లాడుతుంది. అన్న నేను ఫలాని రోగాన్ని పెట్టి నేను వాళ్ళకి ఫలాంది బాధ తెచ్చానన్నా, వాళ్ళు వెళ్ళి తాయెత్తు తీసుకోగానే ఆ రోగం పోయేటట్టు చేయన్నా అని చెప్పి పై అధికారితో మాట్లాడుకుంటుంది. పై అధికారితో మనకు తెలియదు అదంతా. ఆత్మరాజ్యంలో ఏం జరుగుతుందో మనం ఏం చేస్తామంటే తాయెత్తు తీసుకోగానే పోయింది అనుకుంటాం, వస్తాం. మళ్ళీ ఈడేం చేస్తాడంటే మళ్ళీ ఒక 6 నెలలకు ఇంకా పెద్ద రోగాన్ని తీసుకొని వస్తాడు. మనం అట్లానే చేస్తూ ఉంటాం, ఇంకా పెద్ద రోగాన్ని తీసుకొని వస్తాడు. మనం అట్లానే చేస్తూ ఉంటాం, తాయెత్తు ఏడ్చుకుంటాం, నమ్మకంతో ఏడ్చుకుంటా ఉంటాం. మనం ఎంతకైతే అపవాదికి డోర్ తెరుస్తామో, ఎంతైతే అపవాదికి చోటు ఇస్తుంటామో, ఆ చోటులో వాడు ఇంకా 4 తీసుకొని వచ్చి లోపల పెడతాడు, ఇంకా 10 మందిని తీసుకొని వచ్చి లోపల పెడతాడు. ఆ విధంగా అనేక ప్రజలను ఆ విధంగా పీడించి చివరకు మరణానికి దారితీస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క అధికారులు, లోకనాథులు, ప్రధానులు అనేవారు ప్రాంతాలను ప్రభావితం చేస్తారు. మీకు తెలుసా? మార్కాపురు పట్టణ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాలను ప్రభావితం చేస్తూ భయంకరంగా పీడించేటువంటి దెయ్యాలన్నీ గత 30 సంవత్సరాల క్రిందట ఎక్కడున్నాయో తెలుసా? మార్కాపురు పట్టణాన్ని, ప్రాంత గ్రామాలను నాశనం చేస్తున్నటువంటి దెయ్యాలన్నీ కూడా ఆ దెయ్యం బంగ్లాలో నిశ్చేసుకొని కూర్చున్నాయి. నన్నెవ్వరేం చేయలేరు అని చెప్పి నిశ్చేసుకొని కూర్చున్నాయి. ఇక నేను పబ్లిక్గా పీడించవచ్చు జనాల్ని, నేను ఏం చేసినా ఏం కాదు, మార్కాపురం నాది, పరిసర ప్రాంతాలు నాయి అని చెప్పి దెయ్యం బంగ్లాల్లో పబ్లిక్గా అవి ఉన్నాయి. రాత్రి 6 అయితే ఒక వ్యక్తి అటు పోవాలంటే, రాత్రి ఒక వ్యక్తి అటు పోవాలంటే 6 తర్వాత ఏ మనిషి అయినా అటు పోయాడంటే చనిపోతాడు ఖచ్చితంగా. ఉదయం కల్లా రక్తం అక్కడ ఉంటుంది. ఒక మనిషి, పిల్లలు చాలా మంది క్రికెట్ ఆడుకోవడానికి గేట్ దగ్గరికి వెళ్తే గేటు తగులుకొని చచ్చిపోయారు చాలా మంది. గేట్ తగులుకొని చచ్చిపోయాడు. కారణం, ఈ మార్కాపురు పట్టణాన్ని, పరిసర ప్రాంత గ్రామాలను ఏలుబడి చేస్తున్నటువంటి దెయ్యాలన్నీ ఆ దెయ్యం బంగ్లాలో ఉన్నాయి. దెయ్యం బంగ్లాలో ఉండి ఇక్కడ నుండి ఇదే మనకు స్ట్రాంగ్ హోల్డ్ అనుకున్నాయి, ఇదే మన దుర్గము, ఇదే మన కోట, ఇక నాశనం చేయొచ్చు ఈ ప్రాంతాన్ని అని చెప్పి ఆ దెయ్యం బంగ్లాలో ఉండి పాడు చేస్తా ఉంటే, దేవాతి దేవుడైతే ఈ ప్రాంత ప్రజలను విడిపించడానికి, ఈ ప్రాంత ప్రజలను రక్షించడానికి తన సేవకుడైనటువంటి నాన్నను, ఎక్కడో గోవా ప్రాంతంలో ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి నాన్నను పిలుచుకున్నాడు, సిద్ధపరిచాడు, మన మధ్యలోనికి తీసుకొని వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకని? ఎంతమంది సేవకులు లేరా? ఎంతమంది సేవకులు లేరా మార్కాపురంలో? అప్పుడు 200 సంఘం కలిగినటువంటి సేవకులు కూడా ఉన్నారు మార్కాపురంలో. కారణం ఆయన పిలుపు అది. ఆమేన్. ఎంతో మంది సేవకులు ఉన్నారు, కానీ ఆయనను మాత్రమే, తన దాసుని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు ఆ పని నిమిత్తం. బైబిల్లో దేవుడు సౌలును ముట్టాడు, సౌలును దర్శించాడు. దమస్కు మార్గమున సౌలును దర్శించినప్పుడు దేవుడు అననీయాను పిలిచి ఏమంటాడు తెలుసా? అననీయ, ఇలా సౌలును నేను దర్శించాను, నువ్వు వెళ్ళి సౌలు కోసం ప్రార్థన చేయ అంటాడు. అప్పుడు అననీయ అంటాడు, ప్రభువా, సంఘమును పాడు చేస్తున్నటువంటి వాడయ్యా ఆయనకు ప్రార్థన చేయాలా అంటే, దేవుడు అంటాడు, నేను ఎన్నుకున్నటువంటి సాధనం ఆయన, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయ అంటాడు. ఎవరికి చెప్పాడు?
అననీయాకు చెప్పాడు. అక్కడేం సేవకులు లేరా, భక్తులు లేరా? అననీయ కాకుండా అనేక మంది భక్తులు ఉన్నా, అనేక మంది సేవకులు ఉన్నా, దేవుడు అననీయాకు మాత్రమే చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? ఆ ప్రాంతపు తాళపు చెవులు దేవుడు అననీయాకు మాత్రమే ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఇక్కడ కూడా మార్కాపురి పట్టణంలో ఎంతో మంది సేవకులు ఉన్నప్పటికీ, ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ, దేవుడు తన సేవకుని మాత్రమే సిద్ధపరిచి పిలుచుకొని తీసుకొని వచ్చి ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి, ఈ ప్రాంత ప్రజలకు విడుదల ఇవ్వడానికి తన సేవకుని ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే ఈ ప్రాంతం యొక్క తాళపు చెవులు దేవుడు తన సేవకునికి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ ప్రాంతపు తాళపు చెవులు నీ చేతిలో ఉన్నాయి. అనేక మంది ప్రవక్తలు నీకు ప్రవచించిన విధానాన్ని నేను గుర్తు చేస్తున్నాను. నీవు బ్రతుకు దినములన్నిట ఎవడును నీ ఎదుట నిలవలేడు. నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో యేసు నామములో దేవుడు నీకది ఇవ్వబోతున్నాడు. నీకు విరోధంగా ఎవరైతే లేస్తారో యేసు నామములో వారు నీ పక్షపు వారు అవుతారు. లేదా ఇక నీ వెంటనే వారు చూడకూడనట్లుగా కనుమరుగైపోతారు. ఆత్మలో పొందుకొనండి ఈ ప్రవచనాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. విశ్వసించిన వారు చప్పట్లు కొట్టండి. ఇదిగో నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో దానిని నువ్వు పొందుకుంటున్నావు. ఈ ప్రాంతంలో ఈ పరిచర్యను, ఈ మినిస్ట్రీస్ ని దేవుడు తలమానికంగా ఎన్నుకున్నాడు. సాతానుడు అనుకున్నాడు, నాదే ఒక కోట గోడ, మార్కాపురి పట్టణాన్ని పాడు చేస్తాను, పట్టి పీడిస్తాను, పరిసర ప్రాంతాలను నాశనం చేస్తాను అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? అపవాది యొక్క కోట గోడలను కూల్చివేసి ఇప్పుడు ఏం చేశాడు? దేవుని రాజ్యంలో ఒక స్ట్రాంగ్ హోల్డ్గా మినిస్ట్రీస్ ఉంచాడు. ఈ ప్రాంతంలో ఈ మినిస్ట్రీస్ ని, ఈ యొక్క ప్రాంతానికి తలమానికంగా, ఈ యొక్క పరిచర్యను, ఈ యొక్క ప్రాంతానికి ఒక బలమైన దేవుని రాజ్యము కట్టబడుటకు బలమైన సాధనముగా, బలమైన కోటగా, బలమైన దుర్గముగా ఈ పరిచర్యను ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకే ఇక్కడికి ఎవరైతే దుఃఖంతో వస్తారో యేసు నామములో వారు సంతోషాన్ని అనుభవించదురు కాక. ఎందరైతే బాధలతో వస్తారో యేసు నామములో వారికి విడుదల కలుగును కాక. ఎందరైతే సాధన దురాత్మలతో వస్తారో యేసు నామములో విడుదల కలుగును కాక. వేల మంది వచ్చారు. దురాత్మలతో పడిన వేల మంది వచ్చారు. మార్కాపురంలో కొన్ని సంఘాలు ఏం చేస్తాయి తెలుసా? తప్పుగా అనట్లేదు. మార్కాపురంలో కొన్ని సంఘాలు ఏం చేస్తాయి తెలుసా? దెయ్యాలు వస్తే వాళ్ళ విశ్వాసులకు దెయ్యాలు పడితే వాళ్ళు అంటారు, అయ్యా మేము ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే, మేము ఆర్ఎంపీ డాక్టర్. మీ ఏసురెత్తి మూసి బైబిల్ని తల మీద పెట్టి నేను ప్రార్థన చేస్తాను. మేము ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే. ఎంబీబీఎస్ డాక్టర్ హల్లెలూయా నగర్లో ఉన్నాడు, హల్లెలూయా మినిస్ట్రీస్ లో ఉన్నాడు. నువ్వు వెళ్ళయ్యా, ఏలియా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలన్నారు. సాక్ష్యం నిజం ఇది. మార్కాపురంలో సంఘపు పాస్టర్లు పంపించారు దెయ్యాల్ని. ఇది మల్టీమీడియా, ఇది కేవలం ఇది ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు కాదు, దేవుడు ఎంబీబీఎస్ డాక్టర్కి సిద్ధపరుచుకొని వచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు తన సేవకునికి ఈ ప్రాంతం యొక్క తాళపు చెవులు ఇచ్చాడంటే దాని అర్థమైంది, సంఘ విశ్వాసులమైన మనందరికి కూడా ఒక ఆత్మీయంగా ఒక యాక్సెస్ ఉంది ఈ ప్రాంతంలో. అందుకని ఎందరైతే ఇక్కడికి వస్తారో యేసు నామములో దీవించబడతారు. ఎందరైతే మందిరంలో స్థిరపడతారో యేసు నామములో అభివృద్ధి చెందుతారు. అప్పులతో వచ్చి వారు విడుదల యేసు నామములో, దేవుడితో వచ్చి వారు విడుదల యేసు నామములో, సాధనతో వచ్చి వారికి శాంతి సమాధానం నెమ్మది యేసు నామములో. It is the stronghold for the kingdom of God in this area. ఇది ఈ ప్రాంతంలో దేవుని యొక్క బలమైన రాజ్యము కట్టబడే దుర్గం. ఇది ఒక పునాది చెప్పాలంటే, ఇది ఒక పిల్లర్ చెప్పాలంటే. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత మనందరికి ఇచ్చాడు. నిజంగా నిన్ను కలిగిన మేమందరం కూడా ధన్యులమని చెప్తున్నాం. ఇటువంటి అభిషేకం కలిగిన దైవ సేవకుని కలిగిన మనమందరం కూడా ధన్యులు. ఈరోజు మనందరం ఇంత ప్రశాంతంగా సమాధానంతో ఉన్నామంటే సేవకుని ప్రార్థన,
మన వ్యక్తిగత ప్రార్థనతో పాటు ఆయన ప్రార్థన వేకువనే లేస్తాడు, వేకువనే లేస్తాడు. ఉదయాన్నే ప్రార్థన చేస్తూ ఉంటాడు. వాళ్ళ గురించి చేస్తూ ఉంటాడు, వీళ్ళ గురించి చేస్తూ ఉంటాడు. మాకు అర్థం కాదు, ఏం పేరురా బాబు, ఎవరు వీళ్ళందరని. మీ పట్ల దైవ సేవకులు దేవుడు అటువంటి భారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి సాతానుడు రకరకాల పోరాటాలు చేస్తాడు. ఈ లోకనాథులు, అధికారులు, ప్రధానులు పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాలు ఎలా చేస్తున్నాడు అంటే, మనము ఒక 4 రకాల పోరాటాలను చూద్దాం. సాతానుడు చేసే ఒక 4 రకాల పోరాటాలు చూసి, ఈ 4 రకాల పోరాటాలను మనము పోరాడటానికి దేవుడు ఇచ్చే ఒక 5 ఆయుధాలను ఏంటో తెలుసుకొని, 5 ఆయుధాలను పట్టుకొని ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళిపోదాం. గట్టిగా చప్పలు కొడదాం. సాతానుడు 4 రకాలుగా విశ్వాసులతో పోరాడతాడు. అనేక రకాలు, వాటిలో 4 రకాలు చూస్తున్నాం. నెంబర్ 1, వాడు ఎలా పోరాడతాడంటే, చదవండి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. చాలండి. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, పౌలు గారు స్వయాన మాట్లాడుతున్నాడు. నేను ఇన్ని రోజులు నిలిచి ఉన్నానంటే, నేను ఇంకా నిలబడి ఉన్నానంటే నా గొప్పతనాన్ని బట్టి కాదు. నా గొప్పతనం అయితే నేను ఎప్పుడో పడిపోయేవాడిని, నా శక్తి సామర్థ్యం అయితే నేను ఎప్పుడో పడిపోయేవాడిని, నేను ఎప్పుడో కూలిపోయేవాడిని. కానీ దేవుని యొద్ద నుండి సహాయము పొందాను గనుక నేను ఇంతవరకు నిలిచి ఉన్నాను అన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మొదటి రకమైనటువంటి పోరాటం ఏంటో తెలుసా? నిన్ను పడగొట్టడానికే సాతాను చేసే పోరాటం ఇది. నిన్ను క్షీణింపజేయడానికి సాతానుడు చేసే పోరాటం ఇది. అందుకనే ఎందుకో తెలుసా, బాక్సింగ్లో మనం చూస్తాం, రెజ్లింగ్లో వాడు గుద్దుతాడు 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 గుద్దుతాడు. యువతలోడు మాత్రం ఒక్కొక్కసారి కొంతమంది అయితే సైలెంట్గా పడతారు. గుద్దురా, ఎంతసేపు గుద్దుతావు? గుద్దు, 5 నిమిషాలు గుద్దుతాం అంతే కదా, గుద్దు. వీడు గుద్దుతా ఉంటాడు. వీడు పడతా ఉంటాడు, సైలెంట్గా నిలబడి ఉంటాడు, కింద పడకుండా ఓర్చుకుంటా ఉంటాడు. అయితే వాడు గుద్ది వాళ్ళు బలమంతా అయిపోయి వాడు వీక్ అయిపోతాడు. వాడి వీక్ అయిపోయినప్పుడు యువతడోళ్ళు లేసి అమాంతంగా ఎగురుతాంటాడు, కొడతాడు. అప్పుడు ఇంకా హల్లెలూయా. మన జీవితంలో కూడా సాతానుడు రకరకాల శోధనలు పంపిస్తాడు. భయంకరమైనటువంటి, మనల్ని భయంకరంగా వేధించేటువంటి భయంకరమైన బాధలు పంపిస్తాడు. వాడు పంపిస్తాడు. మనం పడిపోయిన అవసరంలా, మనం బలంగా ప్రభువునందు బలవంతులై నిలబడాలి. నిలబడి ఉంటే, అంతం వరకు నిలిచి ఉంటే చాలు, ఆటోమేటిక్గా విజయం మందే వస్తుంది. అది ఆత్మచేత రేపబడి చప్పట్లు కొట్టండి. చెప్తేనే కొట్టడం కాదు, చప్పట్లు కొట్టడం చెప్తే కాదు, లోపల ప్రభావం జరుగుతుంది. మీరు జరిగిందంటే కొట్టడమే. దేవుని మహింపరచాలి. హల్లెలూయా. కాబట్టి సాతానుడు భయంకరంగా మనల్ని నిరాశపరిచే పోరాటం ఇది. నిలబడనివ్వని పోరాటం ఇది. నిరాశపరుస్తారు. ఎందుకో తెలుసా? మనల్ని నిరాశపరిచాడంటే, మనల్ని క్షీణింపజేశాడంటే, క్షీణించిపోయి మనం ఏం చేస్తామంటే, ఇక నేను ఓడిపోయాను అని పెడతాం. ఓటమిని అంగీకరిస్తాం. అందుకనే మనము ఓటమిని అంగీకరించకూడదు. శ్రమలు వస్తాయి అందరికీ. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడివైపోతావు. అందుకనే శ్రమ వచ్చిందంటే కృంగటం కాదు, శ్రమలో అంతకు ఎక్కువగా ప్రభు ద్వారా బలమును పొంది తిరిగి లేచి పోరాటం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు క్షీణింపజేస్తాడు, నిన్ను పడగొట్టడానికి క్షీణింపజేస్తాడు. నువ్వు ఇన్ని రోజులు ఈ ప్రార్థన అంశం గురించి ప్రార్థన చేసావు కదా, ఆ ప్రార్థన అంశానికి ఏమన్నా దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చిందా అంటే, దేవుని ప్రార్థన వినట్లేదు కాబట్టి ఆ అంశం గురించి ప్రార్థన చేయడం మానుకుంటాడు. మనం ఏం చేయాలో తెలుసా? సైతానా, నా ప్రార్థన అంశానికి జవాబు వచ్చినా రాకపోయినా నేను ప్రార్థన చేయడం మానను. అదే మన విజయము. మనం కొంపదీసి అవును కదా సైతానా,
వాడేం సైతాన్ గాడు వచ్చి నేనే చెప్తున్నాను చెప్తాడా? వాడు దూరం నుంచి అగ్ని బాణాలు వదులుతాడు, నిన్ను కృంగదీసే ఆలోచనలు పంపిస్తాడు, నిన్ను ఆటోమేటిక్గా వెనక్కి సైడ్ చేసే ఆలోచన, దూరం చేసే ఆలోచనలు పంపిస్తాడు, కృంగదీస్తాడు. మనం సైతాన్ గాడి మాటిని అవును సైతానా నిజమే, నాకు ఆ ప్రార్థనకు జవాబు రాలేదు అన్నావా, ఆ క్షణంలో నువ్వు ఓడిపోతున్నావు. నేను దేవుని రాజ్యం ఎంత కానుకలు ఇచ్చినా ఇంకా నా ఆశీర్వాదాన్ని నేను చూడట్లేదు అని అనిపిస్తుంది. అప్పుడు సైతాన్ గాడు వచ్చి అవును నిజమే, అందుకని దేవునికి ఏమాకు ఉపవాసం ఉండమాకు అని చెప్తాడు. మనం ఏం చేయాలి? ఓటమిని అంగీకరించకూడదు. సైతానా, నేను ఆశీర్వదించబడకపోయినా, ఆశీర్వాదాన్ని చూడకపోయినా, నేనైతే దేవుని రాజ్యము నిమిత్తం ఇచ్చుట నేను ఎన్నటికీ మానను. ఆమేన్. నువ్వు ఉపవాసాలు ఉండొద్దు. నువ్వు ఉపవాసం ఉండి ఎవరికి లాభం? నీకై నువ్వు పస్తుంటున్నావు కాబట్టి ఉపవాసం మానుకో అంటాడు సైతాన్ గాడు. మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండుట వలన నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినా రాకపోయినా, ఉపవాసం యొక్క ప్రతిఫలం వచ్చినా రాకపోయినా, నేను ఉపవాసం ఉండి తీరుతాను. ఎందుకంటే ఈ ఆత్మీయ పోరాటంలో కేవలం దేవుని దగ్గర నుంచి పొందుకోవడం మాత్రమే కాదు, ఎన్నటికీ సాతాను దగ్గర నుంచి వెనక్కి అడుగు వేయకుండా స్థిరంగా నిలకడమైన జీవితమే మనకు విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎంతసేపు దేవుని దగ్గర నుంచి పొందుకోవడం మాత్రమే కాదు, కొన్ని విషయాలకు సమయం పడుతుంది. గొప్ప ఫలితాలకు గొప్ప సమయం తీసుకుంటాడు దేవుడు. గొప్ప సమయం అవసరం. అయితే ఈ యొక్క పోరాటములో సాతాను ఎదుట నుండి ఎన్నటికి వెనక్కి తగ్గని స్థిరమైన నిలకడ మనకు అవసరం. ఎందుకంటే సైతాను కూడా 24 గంటలే ఏది పద్దాక జీవితాంతమే పోరాడు. బైబిల్లో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. లూకాసు వార్త చదవని అవసరం లేదు, 4వ అధ్యాయం ఊరికల్లా పెట్టుకోండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు సైతాన్ గారి దగ్గరికి వచ్చాడు. 13వ వచనం. యేసయ్య దగ్గరికి వచ్చి శోధించాడు, రకరకాలుగా శోధించాడు. అయితే వాడంట శోధనలన్నీ శోధించేసిన తర్వాత యేసుప్రభు అయినా పడలేదంట. పడకపోయేసరికి అప్పుడంట ప్రతి శోధన ముగించాక కొంతకాలం అపవాది యేసయ్యను విడిచి వెళ్ళిపోయాడంట. చదవండి ఒకసారి, ముందు నేను చెప్పిన దగ్గర నుంచి చదవండి. ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. సైతాన్ గాడు మనకు మన ఆత్మీయ జీవితంలో 24 ఎన్ని రోజులు మనం ఆత్మీయంగా ఉంటే అన్ని రోజులు మనతో పోరాడతానని కాదు. వాడు మామూలుగా వస్తాడు, కొంతకాలం పోరాడతాడు, గుద్దుతాడు. వాడికి మొత్తం నెస తగ్గిపోయింది, బలం తగ్గిపోయింది. ఎంత ప్రయాసపడినా, ఎంత బలం ఉపయోగించినా ఏం మనిషిరా బాబు ఈ విశ్వాసి, అసలు పడట్లేదు, నా బలం వేస్ట్ అయిపోతుందని చెప్పి వాడు ఏం చేస్తాడంటే అన్ని తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. గట్టిగా చప్పట్లు కొడితే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే అపవాది ఎటువంటి శోధనలు తెచ్చినా, ఎటువంటి ఇబ్బందులు తెచ్చినా, ఎటువంటి బాధలు తెచ్చినా, వాడు ఎటువంటి పోరాటం చేసినా వాడి ఎదుట ఎన్నటికి పడకుండా మనం బలవంతులుగా నిలబడాలి. నిలబడాలంటే మన బలము ప్రభువులో ఉంది. తుదకు ప్రభు మహాశక్తిని బట్టి బలవంతులు కండి అంటాడు ఎఫెసీ పత్రికలో. అందుకనే మనం బలవంతం అవ్వాలి, స్టామినా పెంచుకోవాలి. స్టామినా ఎలా పెంచుకోగలుగుతాం? ఎక్కువగా ఉపవాసాలు ఉండాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా వాక్యాన్ని మనము అనుసరించాలి. అప్పుడే ఆత్మలో బలవంతులుగా అవుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండవదిగా సాతానుడు మనతో చేసే రెండో రకమైన పోరాటం ఏంటో తెలుసా? రెండో రకమైన పోరాటము ఇతరులకు మనల్ని చెడ్డగా చిత్రీకరిస్తాడు. సాతానుడు చేసే రెండో రకమైన పోరాటం ఏంటంటే ఇతరుల దగ్గర మనల్ని చెడ్డగా చిత్రీకరిస్తాడు. ఉదాహరణకు ఒక ఆమె ఉంది. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే వాడేం డైరెక్ట్గా రాడు. సైతాన్ వాడు డైరెక్ట్గా వస్తాడా? వాడి అనుచరులను పంపిస్తాడు. వాడి అనుచరులు ఎవరు? ఆత్మను పొందుకున్న వాళ్ళ, ఆత్మను పొందుకోని వాళ్ళు. పొందుకొని వారిలో కూడా సాబేగా వచ్చి మందిరానికి వెళ్ళే వాళ్ళు కాదు.
వాడి అనుచరులు ఎట్లా ఉంటాడంటే వాడి యొక్క ప్రభావాన్ని అనుసరించే అనుచరులు అనమాట. స్తోత్రం చెల్లిద్దాం. సైతాన్ గాడు వాడి అనుచరులను పంపించి, ఈమెను చూసావా, అసలు ఈమె మాట్లాడే అన్ని అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధం మాట్లాడుతుంది అనేసి ఆల్రెడీ విత్తనం వేసి పెడతాడు. అక్కడ విత్తనం వేసి పెడితే ఇప్పుడు ఇన్నామేం ఏం చేస్తుంది, ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఈమె లోపల 98% మంచితనం ఉన్నా, 98% మంచితనం ఉన్నా, మంచి లక్షణాలన్నీ పక్కన పెట్టేస్తుంది. ఈ సైతాన్ గారు చెప్పినటువంటి ఆ 2 లక్షణాలనే, ఆ 2% అబద్ధాలనే పరిశీలించడం ప్రారంభిస్తుంది. ఏం మాట్లాడిమా అది అబద్ధమే. కారణం అబద్ధికుడు ఆల్రెడీ వచ్చి విత్తనాలు వేసిపోయాడు, పచ్చ కామెర్లు పెట్టాడు, పచ్చ రకమైన కళ్ళద్దాలు పెట్టిపోయాడు సైతాన్ గారు వచ్చి. అందుకనే నీవు ఏది విన్నా ఇది ఆత్మానుసారులు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తులు చెప్తున్నారా, దురాత్మ ప్రభావం కలిగిన వారు చెప్తున్నారా పరిశీలించుకో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సాతానుడు అంటేనే అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు వాడు. అందుకని బైబిల్లో ఏం చేస్తాడో తెలుసా వాడు? చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. సైతాన్ గడి పని చూద్దాం. ప్రకటన 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని. ఎలాగ చెప్తున్నాడంట? ఇప్పుడు రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపేవాడైన అపవాది. సైతాన్ గాడు ఎవడంట? వాడికి రాత్రి పగులనే భేదం లేదంట. రాత్రింబగళ్ళు సహోదరుల మీదంట వాడు నేరాలు మోపుతూ ఉంటాడు. రకరకాలుగా నేరాలు మోపుతూ ఉంటాడు. సైతాన్ గాడు రకరకాల నేరాలు మోపితే మనం సైతాన్ గాడి స్థాయికి దిగజారి, కాదు నేను చెప్పేది నిజమే, నువ్వు చెప్పేది అబద్ధం, నేను చెప్పేది నిజం అని చెప్పి క్లారిటీ, మనం వాడిని వాదించాల్సిన పని లేదు. సైతాన్ గాడంటే వాడి బ్రతుకే నేరాలు మోపడం. మనం వాదించిన అవసరం లేదు. వాడి స్థాయికి దిగజారి వాదించాల్సిన పని లేదు. మనం ఏం చేయాలంట? మనము వేచి ఉండాలి, ప్రభువులో బలాన్ని పొందుకోవాలి. ఒక్కసారి ఆత్మీయ రాజ్యంలోని స్పిరిచువల్ రెల్మ్ నుంచి ఎప్పుడైతే దేవుడు ఒక సిగ్నల్ ఇస్తాడో, ఆయన సిగ్నల్ ఇచ్చాలంటే ఇక స్పిరిచువల్ వార్ఫేర్కి పోరాటమే. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. పోరాడటమే. ఆత్మరాజ్యం నుండి సిగ్నల్ వచ్చేదాకా వేచి ఉండు. అప్పటి వరకు ప్రభు మహాశక్తిని బట్టి బలమును పొందు. ఆయన సిగ్నల్ ఇచ్చాడంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఖచ్చితంగా యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఆయన నీ పక్షముగా ఉండి, అందుకనే మనము యుద్ధము చేయడానికి, మనం పోరాటం చేయడానికి దేవుడంట ఆయన ఆయుధాలు ఇచ్చాడంట మనకి. మనం ముందు చూస్తాం. దేవుడంట మనం యుద్ధం చేయడానికి ఆయన సరే ఒకసారి ఆయనంట తన ఆయుధాలను ఇచ్చాడు. ఉన్నారా లేదా? పేపర్ మార్చండి. సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు బైబిల్లో. ఇదిగో చూడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి సాతానుడు పోరాడతాడు రకరకాలుగా. అయితే క్రింద చూద్దాం. 12వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. అక్కడ సహోదరుల మీద నేరాలు మోపాడంట. అయితే ఆ సహోదరులు ఎలా జయించారు అని మనం చూస్తే 11వ వచనాన్ని ఒకసారి చదవండి. ఒకసారి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించిరి. సాతానుడు రకరకాలుగా మన మీద నేరాలు మోపుతాడు. వీడి బతుకంతా ఏంటంటే ఇతరులకు గాయాలు రేపడమే. గాయాలు కట్టే పద్ధతి కాదు మనోడిది. గాయాలు రేపడమే. గిచ్చుతాడు, గోరు పెట్టుకొని గిచ్చుతాడు, ఈడే గెలుగుతాడు, గాయాలు రేపుతాడు. ఆత్మ సంబంధులదైతే గాయాలు కట్టే పని. దేవుడు మంచి వైద్యుడు తప్ప గాయములు రేపేవాడు కాదు. హల్లెలూయా. ఇక్కడ సాతానుడు భయంకరంగా సహోదరుల మీద నేరాలు మోపుతా ఉంటే ఈ సహోదరులు ఏం చేస్తున్నారో తెలుసా? వారంట గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించారు. గొర్రెపిల్ల రక్తం అనగా యేసు రక్తము. యేసు రక్తములో శక్తి ఉన్నది. యేసు రక్తము ద్వారా మనం ఎటువంటి విషయాలనైనా మనము జయించగలము. యేసు రక్తములో జయమున్నది. యేసు రక్తము మన జీవితం ద్వారా ప్రవహించాలి. ఎలా ప్రవహిస్తుంది మన జీవితం ద్వారా యేసు రక్తం?
యేసు రక్తంలోని శక్తి మన జీవితాల ద్వారా ఎలా ప్రవహిస్తుందంటే, నెంబర్ 1, వాక్యపు వెలుగులో మనం నడవాలి. వాక్యపు వెలుగులో మనం నడిచినప్పుడు యేసు రక్తం యొక్క శక్తి మన జీవితం ద్వారా ప్రవహిస్తుంది. రెండవదిగా, క్రీస్తు రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని, అలాగే క్రీస్తు శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆయన రొట్టెను అనగా బల్లారాధనలో మనము పాలు పొందాలి. బల్లారాధనలో పాలు పొందడం వలన కూడా గొర్రెపిల్ల క్రీస్తు రక్తం యొక్క శక్తి మన జీవితంలో నుండి ప్రభావితం అవుతుంది, ప్రవహిస్తుంది. చాలామంది పరిస్థితి ఏంది, బల్లారాధన అంటే చాలు చుట్టూ చూస్తారు. ఎవరన్నా చూస్తున్నా నన్ను, అదే మళ్ళీ నేను వైట్ అండ్ వైట్ వేసుకున్నా, మళ్ళీ నేను బల్లారాధన తీసుకోవట్లేదు అందరికీ తెలుస్తుందేమో. బల్లారాధన అంటే చాలు మన వాళ్ళ జీవితం ఏంటంటే, కొంతమంది జీవితం ఏంటంటే చుట్టూ చూడడమే, లేచిపోవడమే. హల్లెలూయా. ఎంతకాలం లేచిపోతావు? నీ జీవితం ఏ పాటిది? వాక్యం చెప్తుంది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది, నీటి బుగ్గ వంటిది. నీ జీవితం ఎప్పుడు పగిలిపోదో తెలీదు. నీకు సమయం ఉన్నప్పుడే దేవునిలో నమ్మకంగా జీవించు. హల్లెలూయా. బల్లారాధనలో మనం పాలు పొందాలి. మూడవదిగా ఇక్కడ అంటాడు, గొర్రెపిల్ల రక్తము ద్వారా జయించారు. రెండవదిగా, తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించారంట వాళ్ళు. సాక్ష్యము, ఏ సాక్ష్యం అది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం తెలియజేస్తుంది, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఏ సాక్ష్యం ఇది? ఆయన మరణమును ప్రచురిస్తున్న బల్లారాధనలో పాలు పొందడం వలన. హల్లెలూయా చెప్దామా? మనం క్రీస్తు రక్తములోని శక్తి మన జీవితంలో ప్రవహిస్తుంది. అందుకనే బల్లారాధన మనము క్రమము తప్పకుండా అనుసరించాలి. ఆదిమ సంఘములో మనం చూసినట్లయితే, ఆదిమ సంఘములో వారు ఇంటింటా కూడినప్పుడు వారు రొట్టె విరుస్తూ ఉండేవారు. ఎంత ఎక్కువగా బల్లారాధన జరుగుతుంటే అంత ఎక్కువగా క్రీస్తు రక్తం అంట ప్రభావితం చేసుకుంటూ వెళ్ళిందంట. ఎంత ఎక్కువగా రొట్టె విరిస్తే అంత ఎక్కువగా యేసు రక్తం పని చేసుకుంటూ వెళ్ళింది. అందుకని మనం బల్లారాధనలో పాలు పొందాలి, ఇతరులకు క్రీస్తుని గురించి తెలియజేసే వారిగా ఉండాలి. మూడవదిగా, సాతానుడు మనతో పోరాడే మూడో విధానం ఏంటంటే, రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి తెరిచిపెట్టండి. రోమపత్రిక చదవండి, లేకపోతే మన ఎడల 20 చదవండి. 8:20 ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుతుందని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని వలన వ్యర్థపరచబడెను. ఇక్కడ మనం చూస్తున్నాం, సాతానుడు మనతో పోరాడే మూడో రకమైన పోరాటం ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒక ఆయుధముగా మార్చుకుంటాడు. మన చుట్టూ వాతావరణాన్ని ఒక ఆయుధంగా మార్చుకుంటాడు. ఎందుకంటే సృష్టి అనేది సాతాను చేతిలో ఉంది, సాతాను దాస్యములో ఉంది. ఈ సృష్టి సాతాను దాస్యములో ఉంది. అందుకని మనం ఏదో కారులో పోతా ఉంటాం, ఎదుటోడు వచ్చి మనల్ని గుద్దుతాడు. మనం ఫ్యాన్ కింద కూర్చున్నాం, ఒక్కొక్కసారి ఫ్యాన్ పడవచ్చు. ఎందుకంటే సాతానుడు మనల్ని చంపేయటానికి కూడా ఇటువంటి విధానం, వైర్ కట్ చేయడమో, జాయింట్ చేయడమో, ఫ్యాన్ కింద పడేయడమో చేస్తాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా వాడి కింద దాస్యములో ఉంది, దాస్యములో ఉండి మూలుగుతుందంట. దేవుడు రాకడ ఎప్పుడు వస్తుంది? దేవుడు మేమెప్పుడు యొక్క కుమారుల ద్వారా మేమెప్పుడు విడిపించబడాలి అని చెప్పి మూలుగుతుందంట ఈ యొక్క సృష్టి. చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రయాణాలు చేసే ముందు మనం ప్రార్థనలు చేసుకోవాలి. రోజు ఉదయమే మనం ఏ పని లేకముందే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ దినాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఈ దినమంతా నన్ను కాపాడండి, నేను చేసే ప్రతి కార్యంలో మీరు అధ్యక్షత వహించండి ప్రార్థన చేసుకొని దేవునికి మనం అప్పగించాలి. లేదంటే గిన
సృష్టి సాతాను యొక్క దాస్యములో ఉంది గనుక సృష్టిలో ఏ విషయం ద్వారానైనా సాతాను మనల్ని కృంగదీస్తాడు, ఏ విషయం ద్వారానైనా మన మీద దాడి చేస్తాడు, ఏ విషయం ద్వారానైనా చివరికి మనల్ని చంపడానికి కూడా వెనుకడ్డాడు. హల్లెలూయా. ఉదాహరణ మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సమయం లేదు, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, రాజకీయాలతో మనకు పని లేదు, కాకపోతే మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నా. ఒక సీఎం ఉన్నాడు, ఈ సీఎం ఉన్నాడు, ఈయన ఓడిపోయాడు, కానీ ఇదే రాష్ట్రంలో జీవిస్తున్నాడు. ఇదే రాష్ట్రంలో గెలిచిన ఇంకో సీఎం ఉన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన సీఎంకేమో ఇంటి దగ్గర ఏమైనా గొడవ జరిగిందా, అయ్యా మా దగ్గర పోలీసులు ఫోన్ చేశాడు, అయ్యా సార్ ఇట్లా మా దగ్గర ఇట్లా వేరే వాళ్ళు వచ్చి ఇట్లా ఇది చేస్తున్నారు, మీరు వచ్చి కాపాడండి నన్ను ఫోన్ చేశారనుకో, ఈ అధికారంలో ఉన్న సీఎం మాటే వింటాడు పోలీసు, అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇతని మాట వినరు. ఎందుకని? ఇతను అధికారంలో లేడు కాబట్టి. అయితే ఓడిపోయాడు, అధికారంలో లేడు కాబట్టి. అయితే ఇప్పుడు మనము కూడా ఇప్పుడు అధికారంలో లేడు, వేరే వాళ్ళు వచ్చి దాడి చేయడానికి గొడవ చేస్తున్నారు. ఇతనికి సెక్యూరిటీ లోకల్ రాష్ట్ర సిబ్బంది నుంచి సెక్యూరిటీ లేదు. అయితే ఇతను ఏం చేయొచ్చో తెలుసా? సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ తెచ్చుకోవచ్చు. చాలా జాగ్రత్త వినండి. సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ వచ్చి కాపాడుతుంది. అట్లానే ఈ లోకమునకు చెందిన వారము కాదు మనం ఈ లోకములో యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. ఈ లోకం మంది కాదు, మనము పరలోక వారసులము, పరలోక పౌరులము, పరలోకానికి సంబంధించిన వారము. అయితే కొంత సమయం వరకు ఈ లోకములో మనము జీవిస్తున్నాము గనుక ఈ లోకమంతా కూడా దుష్టుని దాస్యములో ఉంది గనుక, సృష్టి అంతా దుష్టుని ఆధీనములో, అంటే వాడి యొక్క దాస్యములో ఉంది గనుక దుష్టుడు ఏం చేస్తున్నాడంటే వాడి యొక్క సిబ్బందిని బట్టి పంపి కూడా గొడవలు చేస్తాడు, వాడి యొక్క సిబ్బందిని బట్టి పంపి కూడా మనల్ని ఇబ్బంది చేస్తాడు. అయితే ఈ లోకల్ రాష్ట్ర సిబ్బంది వచ్చి మనల్ని ఎంత ఇబ్బంది చేయాలనుకున్నా మనము పరలోక వారసులము గనుక పరలోకపు తండ్రి ఆయన సిబ్బందిని పంపించాడు. ఆ సిబ్బంది ఎవరో తెలుసా? మనల్ని రక్షించడానికి దేవదూతలను పంపించి, సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు దేవదూతలను పంపించాడు, సెంట్రల్ నుండి పై నుండి దేవదూతలను పంపించి మనల్ని రక్షిస్తున్నాడు. అందుకని ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మనం ఏ దానికి భయపడిన అవసరం లేదు. ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించుకుంటే చాలు, మన పాదములకు రాయి తగలకుండా ఆ దూతలు మనల్ని చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. మనం చేసేదంతా ఏంటంటే ప్రార్థన చేయం. ఉదయం లేసినాం, గబగబ లేసినాం, దేవునికి ఆ దినాన్ని అప్పగించుకో, లేసామా పనికి వెళ్ళిపోయామా, మొత్తం ఇష్టాలే, సొంత ఇష్టానుసారంగా జీవించాలి. అట్లా చేసే సాతానుడు కూడా ఆ రోజుని గలిబిలి చేస్తాడు. అందుకనే మనము దేవునికి అప్పగించుకోవాలి. నాలుగవదిగా, ఇంకా నేను వివరించనండి, నేను చూడాలనుకుంటే 2వ సర్వీసులు చూడండి, లైవ్ చూడండి, సమయం లేదు. నాలుగవదిగా సాతానుడు ఏ విధంగా మనతో పోరాడతాడంటే వాడు కాడిని మోపటం వలన పోరాడతాడు. చదువుకుందాం, లూకా సువార్త 13వ అధ్యాయం. ఓకే, చదవడానికి కూడా సమయం లేదు. సాతానుడు కాడిని మోపి పోరాడతాడు. అక్కడ యేసు ప్రభు వారు నడుము వంగిపోయినటువంటి స్త్రీని బాగు చేస్తాడు. ఆ స్త్రీ 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన పరిస్థితిలో ఉంది. కారణం ఏంటంటే ఆమె బలహీనపరచు దెయ్యమంట ఆమెకు పట్టిందంట. ఆ టైంలో యేసు ప్రభు వారు వచ్చి స్వస్థపరుస్తారు. ఆమె 18 సంవత్సరం నడుము వంగిపోవడానికి గల కారణం ఏంటంటే సాతానుడు ఆమె మీద కాడిని మోపాడు. కాడి ఒక వ్యక్తి మీద సాతానుడు కాడి మోపితే అది బరువుగా ఉంటుంది, ఏం పని చేయాలన్నా కాడి అడ్డం వస్తూ ఉంటుంది ఊరికే. అందుకని చాలా మందికి గంటల తరబడి సినిమాలు చూడడం ఈజీగా ఉంటుంది, కానీ లేచి బైబిల్ చదవాలంటే ఇసుకు పుట్టేస్తుంది. భారభరితమైన ఆత్మ, భారభరితమైన వస్త్రము అలాంటి వారి మీద మోపబడి ఉంటుంది. గంటల తరబడి సినిమా షోస్ కానీ కామెడీ షోస్ కానీ చూస్తారు, కానీ లేచి ప్రార్థన చేయాలంటే బోరు కొట్టేస్తుంది, అసలు లేబుద్ది కాదు. అలాంటి పరిస్థితి ఎందుకు కలుగుతుందంటే భారభరితమైనటువంటి వస్త్రం వారి మీద మోపబడుతుంది. బైబిల్లో మనం ఒక వ్యక్తి తన బిజినెస్ అభివృద్ధి కావట్లేదంట. ఎంత చేసినా అభివృద్ధి కావట్లే.
సేవకుని పిలిచి చెప్పాడు, అయ్యా నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా నా బిజినెస్ అభివృద్ధి కావట్లేదు, ఎందుకో కొంచెం చూసి ప్రార్థన చేయండి అన్నాడు. ఆ సేవకుడు వచ్చి ఆ ఆఫీస్లో అడుగు పెట్టాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యొక్క ఆఫీస్లో, బిజినెస్లో, ఆ యొక్క కంపెనీలో మూల పైనకు చూస్తే భయంకరమైనటువంటి చీకటి మేఘం ఆవరించిందంట. చీకటి మేఘం కళ్ళు తెరిసి ఆ వ్యక్తిని పిలిచేసి, అన్న సార్ ఇటు పోదాం రండి, మీ యొక్క ఆఫీస్లో మూల ఏదో నాకు చీకటిగా కనపడుతుంది, చీకటి మేఘం ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పైన చూశాడు, చీకటి మేఘం ఉంది. కింద చూశాడు, ఆయనకేదో కనపడుతుంది. తవ్వమన్నాడు. తవ్వితే భయంకరమైనటువంటి ఆ యొక్క మాంత్రిక సంబంధమైనటువంటి విషయాలన్నీ అక్కడ ఉన్నాయంట. తీసి పన్నుకి ఆ మేఘంను గద్దించి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పటి నుండి ఇక అప్పుడే అంచెలంచెలుగా బిజినెస్ అభివృద్ధి అవ్వడం ప్రారంభమైంది. నీ జీవితంలో కూడా ఏదైనా చీకటి మేఘం ఉన్నదేమో, పాపపు కాడి ఏదైనా సాతాను యొక్క కాడి పెట్టబడిందేమో, కాడి విరుగొట్టబడాలంటే అభిషేకం అవసరం. అభిషేకం కాడిని విరుగొడుతుంది. అతను ఎప్పుడైతే అభిషక్తుడైనటువంటి సేవకుని పిలుచుకున్నాడు, ప్రార్థన చేయగా అతని కాడి విరగొట్టబడింది. అందుకనే ఈ యొక్క 4వ రకమైనటువంటి పోరాటం ఏంటంటే అభిషేకముతో కూడిన పోరాటం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి సాతానుతో మనం పోరాడాలి. దేవుడు మనల్ని యుద్ధ భూములకు ఊరికైనా వదిలిపెట్టలేదు. అదే మీకై మీరు పోరాడుకోండి, మీకై మీరు విజయం పొందని లేదు. ఆయన వెళ్ళాడు, సిలువ మరణం పొందాడు. ఆయన సిలువ మరణం పొంది సాతానుని జయించాడు. ఆయన ఇక్కడికి వచ్చి మన బిడ్డలను పాపపు దాస్యంలో నుంచి విడిపించి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనతో ఏం చేస్తున్నాడంటే, అరే బిడ్డలారా, ఆల్రెడీ వాడు చచ్చిపోయాడు, చిత్తుకగా త్రొక్కేశా, ఏం లేదు, నేను వెళ్ళే అంత సీన్ లేదు అక్కడ, మీరు వెళ్ళండి, ఇదిగో నా కవచాన్ని తీసుకో, నా యొక్క ఆయుధాలను తీసుకో, మీరెళ్ళి వాడిని ఇంకా వాడిని చంపేసాడండి అని చెప్పి దేవుడు విజయమును నిలబెట్టుకోవడానికి పోరాటాన్ని ఇచ్చాడు మనకి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యుద్ధ భూమిలో మనం పోరాడాలంటే మనకు కొన్ని ఆయుధాలు కావాలి. ఆ ఆయుధాల్లో దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, రెండవ ఆయుధం యేసు అనే నామాన్ని మనకిచ్చాడు. 3వ ఆయుధం పరిశుద్ధాత్మ నడిపింపు మనకిచ్చాడు. 4వ ఆయుధం యేసు రక్తము మనకిచ్చాడు. 5వ ఆయుధం ప్రార్థన అనేది ఇచ్చాడు. ప్రార్థనలోనే అన్నీ దాగి ఉన్నాయి. అన్ని విజయాలు ప్రార్థన ద్వారా పొందుకోగలుగుతాం. ఈ 5 ఆయుధాలు మన జీవితాలను ఉండగలిగితే మనము ఈ యుద్ధ భూమిలో మనము పోరాటమే. యుద్ధ భూమిలో సాతానులు పారిపోవాల్సిందే. పోరాడదాం. యుద్ధ భూమిలో మన విజయాన్ని నిలబెట్టుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక.